ఏదైతే కెనడాకి సంబంధించి పన్ను హత్యలో ఖలిస్తానీ పాయింట్ నడ్డుబెట్టి భారత్ని విసిగిద్దాం అనుకున్నటువంటి కెనడా, ఆ కెనడాకి అండగా నిలబడుతున్నటువంటి ఏదైతే అమెరికా పన్నుని అడ్డుపెట్టి ఏదైతే అంటే అక్కడ నిజ్జర్ మర్డర్ తర్వాత పన్ను మీద హత్యా ప్రయత్నం పేరుతో భారత్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నటువంటి అమెరికాకి రష్యా ఘాటైన ఆన్సర్ ఇచ్చింది. తమ దేశంలో సిక్కు వేర్పాటువాద నాయకుడు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మీద జరిగిన హత్యాత్మక కుట్రలో భారత గూఢచారి సంస్థ రా ప్రమేయం ఉందంటే అగ్రరాజ్యం అమెరికా ఆరోపించిన విషయం తెలిసింది. ఆరోపణల మీద మాస్కో తాజాగా స్పందించింది. భారత్కి మద్దతిస్తూ ఆరోపణలు తీవ్రంగా ఖండించింది. ఈ కేసులో భారత పౌరుల ప్రమేయం మీద వాషింగ్టన్ నమ్మదగిన సాక్ష్యాలు ఇంతవరకు అందించలేదని గుర్తు చేసింది. పైగా భారత్ను అవమానపరిచే రీతిలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జెకరోవా మాట్లాడుతూ ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ప్రకారం పన్నూన్ మీద హత్య కుట్ర వెనక భారత్ ప్రమేయం గురించి వాషింగ్టన్ నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకు అందించలేదు. సాక్ష్యం లేనప్పుడు ఈ అంశం మీద ఊహాగానాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. అగ్రరాజ్యం మీద ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారతదేశ జాతీయ మనస్తత్వం చరిత్రపై అమెరికాకు సరైన అవగాహన లేదని ధ్వజమెత్తారు. మత స్వేచ్ఛకు సంబంధించి అమెరికా నిరాధార ఆరోపణ చేస్తోందని విమర్శించారు. భారత్లోని అంతర్గత రాజకీయ పరిస్థితులను అసమతుల్యం చేయడానికి లోక్సభ ఎన్నికలు క్లిష్టతరం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది. భారత గూఢచారి విభాగం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లోని ఒక అధికారి ఖలిస్తానీ వేర్పాటువాదిని హత్య చేసేందుకు హైర్డ్ హిట్ టీమ్కి తుది సూచనలు అందజేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొన్నటువంటి నేపథ్యంలో భారతదేశం హంతకులు పన్నునింట్లో ఉన్నారని నిర్ధారించిన వెంటనే ఇది మా నుండి ముందుకు సాగుతుందని అది జోడించింది. అమెరికా మీడియా కథనాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. న్యూఢిల్లీ ఈ సమస్యల మీద దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఈ నివేదికను తీవ్రమైన విషయం అసమంజసమైన నిరాధారమైన ఆరోపణలను పేర్కొంది. దీని మీద ఊహాగానాలు బాధ్యత రహిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని కూడా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ప్రకటనలో చెప్పారు.